హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మల్లేష్ యాదవ్, లావణ్య పెద్దగొల్ల, 2 నేమ్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ అటుకులు తాలింపు వేస్తా. అందుకోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి అయితే ఒక చిన్న కప్ అంత ఆయిల్, మనం అటుకులకు వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైనాక ఫస్ట్ అయితే ఆయిల్ వేడి కావాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ పుట్నాలు పల్లీలు తీసుకున్నాను. ఈ పుట్నాలు పల్లీలు ఇందులో వేసుకోవాలి. వేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అట్లా 2 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇందులోనే కారం, పసుపు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఈ 3 వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో మెయిన్ ఒకటి మర్చిపోయాం. ఏంటి అంటే వెల్లుల్లిపాయ. ఆ వెల్లిపాయలు వచ్చి మంచిగా రోట్లో మన చిన్న రోలు ఉంటుంది కదా, అందులో మంచిగా దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పోపులో వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి మొత్తం ఇంత టేస్ట్గా ఉంటాయి అటుకులు మాత్రం. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు చేసి పెడితే మంచిగా తింటారు. కొంచెం వెల్లిపాయ వేగిపోయాక పల్లీలు ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇందులో అటుకులు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను అటుకులు వేసుకుంటాను. ఇక్కడైతే నేను దొడ్డ అటుకులు తీసుకున్నాను. ప్లెయిన్ అటుకులు కూడా బాగుంటాయి. నేను ఆర్డర్ చేసినప్పుడు ఇవి వచ్చినాయి. ఇవి మా పాప ఆర్డర్ పెట్టింది. బై మిస్టేక్ ఈ అటుకులు వచ్చాయి. ప్లెయిన్ అటుకులు అయితే బాగుంటాయి. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా 2 మినిట్స్ వేయించాలి. చూసారు కదా, చూడు అటుకులు మాత్రం మంచిగా వేగిపోయాయి. ఇంకా వీటిని టేస్ట్ చేద్దాం. కాలుతున్నాయి కదా ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తా. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి టైం పాస్ కూడా తినొచ్చు. సూపర్. ఇప్పుడు నేను ఇవైతే మా పిల్లలకి ఇచ్చేస్తాను.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.